పార్లమెంటు ప్రాంగణంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. శత్రు దుర్భేద్యమైన భద్రతా మధ్య ఉండే సెంట్రల్ విస్టా కాంప్లెక్స్ లోకి ఓ అఘంతకుడు చొరబడ్డాడు. భారీ చెట్టెక్కి పార్లమెంటు కాంప్లెక్స్ లోకి దూకేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు అతన్ని పట్టుకున్నాయి. ఆరా తీస్తే ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని తెలుస్తుంది. యూపీకి చెందిన ఆ వ్యక్తి చేతిలో ఏమీ లేవని పోలీసులు చెబుతున్నారు. సింపుల్ గా గోడ దూకాడని అంటున్నారు. నిందితుడి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. ఉదయం 6:30 ప్రాంతంలో ఇది జరిగింది. రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి కొత్తగరుడ గేట్ దగ్గరికి చేరుకున్నాడని అధికారులు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కలకలం రేపింది. అలాగే 2023లో పార్లమెంటు శీతాకాల సమావేశాల టైంలో లోక్సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చారు. ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లైన సందర్భంగా ఆ ఘటన చోటు చేసుకోవడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. లోక్సభలోని పబ్లిక్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వదిలి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. అదే సమయంలో పార్లమెంటు వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు ఇదే రకమైన నిరసనను చేపట్టారు. ఈ ఘటన తర్వాత పార్లమెంటులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గత ఏడాది ఆగస్టులో కూడా ఈ తరహా ఉల్లంఘన చోటు చేసుకుంది. ఓ యువకుడు పార్లమెంటు గోడ దూకి లోపలికి చొరబడేందుకు యత్నించాడు. నిందితుడిని ఉత్తరప్రదేశ్ కు చెందిన మనీష్ గా పోలీసులు గుర్తించారు. అప్పుడు నిందితుడి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అప్పట్లో పోలీసులు వెల్లడించారు.